హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి. మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలండి. అండ్ అలాగే మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా జరగాలి. మీరు కోరుకున్నవన్నీ కూడా తొందరలోనే తీరిపోవాలని చెప్పి మీ కోరికలన్నీ తొందరలో తీరిపోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము ఈ రీడింగ్లో మరి మీరు మీ మీ పర్సన్తో అంటే లైక్ మీ హస్బెండ్ కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్ కాబోయే లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మీరు ఇష్టపడే పర్సన్ కానివ్వండి, ఎవరైనా సరే మీకు కంప్లీట్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీకు దూరంగా ఉంటూ మరి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఇలా చేయడానికి కారణమైన మరో పర్సన్, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఇంకా మీ పార్ట్నర్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము రీడింగ్లో చూద్దాము. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఏమైనా చేంజ్ అయ్యాయా, ముందుకెళ్తున్నాయా, లేదంటే ఇంకా అలాగే మీ పార్ట్నర్తో వాళ్ళు ఉండబోతున్నారా ఏంటనేది మనము యూనివర్స్ ద్వారా ఈ కార్డ్స్ రీడింగ్లో మనం తెలుసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే కామెంట్స్ కూడా చేయండి. కామెంట్ చేస్తే కూడా నాకు కూడా ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీరు ఒక గైడెన్స్ ఇచ్చినట్టుగా అవుతుందండి. నేను మీకు ఎలాగైతే గైడెన్స్ ఇస్తున్నానో నాకు కూడా మీ గైడెన్స్ చాలా ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఎప్పటికి కూడా లెర్నింగ్ స్టేజ్లోనే ఉండాలి మనం. ఎందుకంటే ఈ ఈ లెర్నింగ్ అనేది అన్లిమిటెడ్ అండి. మనం ఎంత చదువుతుంటే, ఎంత జ్ఞానం మనకు పెరుగుతూ ఉంటే అంత మనము పర్ఫెక్ట్ అవుతుంటాము. ఇంకా అంత పర్ఫెక్ట్గా మనము మీకు మీకు నేను ఎక్కువగా ఇవ్వగలుగుతానండి. నా నుంచి ఇంకా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతానో ఈ రీడింగ్ ద్వారా నేను చేయగలుగుతాను. కాబట్టి మీరు నాకు కామెంట్ ద్వారా కూడా మీరు మీ ఉద్దేశాలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది నాకు కామెంట్ చేయాలండి. నేను ఏది నెగిటివ్గా తీసుకోను, ఎందుకంటే నేను పాజిటివ్ పర్సన్ని. అండ్ ఎవరైనా నన్ను తిట్టుతూ కామెంట్ పెట్టినా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళని తిట్టుకోనండి. ఖచ్చితంగా నేను పాజిటివ్గానే తీసుకుంటా. ఎందులో నుంచైనా లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకరు మనకి నెగిటివ్గా కామెంట్ పెట్టారంటే తప్పకుండా వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి అది కరెక్ట్, వాళ్ళకి అది పాజిటివ్, బట్ నా విషయంలో అది నెగిటివ్. సో అలా ఉంటుంది తప్ప వాళ్ళు తప్పని కాదు, నేను కరెక్ట్ అని కాదండి. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, ప్రతి దాంట్లో మనం నేర్చుకోవడానికే ప్రయత్నిద్దాం. మంచి నుంచి నేర్చుకుందాం, చెడు నుంచి కూడా నేర్చుకుందాం. లెర్నింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అండి. ఎంత మనం నేర్చుకుంటే అంత నాలెడ్జ్ పెరుగుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటాం, అంత తెలివిగా మనుషులను మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి అవుతుంది. ఓకే. సో ఈ రీడింగ్లో నేను మీకు చెప్పినట్టుగానే మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ప్రస్తుతము మీ పార్ట్నర్ని ఏం చేస్తున్నారంటే తిడుతున్నారా, లేకపోతే మాటలతో హింసిస్తున్నారా, కొద్దిమంది కొడతారు కూడా, మరి కొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొడుతున్నారా, ఏం జరుగుతుంది అసలు మీ పార్ట్నర్ లైఫ్లో? ఎందుకంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉంటారు కదండి, అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు. కాబట్టి అసలు వీళ్ళు మీ థర్డ్ పార్టీ, దీన్నే మనం థర్డ్ పార్టీ అని కూడా అంటాం కదా. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న పర్సన్ని మనము థర్డ్ పార్టీ అంటాం. కాబట్టి ఆ పర్సన్ ఎవరైతే మీకు దూరం చేసిన ఆ పర్సన్ అదిగోండి వచ్చారు. సో ఆ పర్సన్ మరి ఇప్పుడు మీ పార్ట్నర్ని ఎలా చూసుకుంటున్నారు? ఓకే. ద హై ప్రిస్టెస్, ఇక్కడ ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ కార్డులో వచ్చిన ఫీమేల్ బొమ్మ చూసి, అంటే ఆడవాళ్ళ బొమ్మ చూసి ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా అయి ఉంటారు. సో మీ పార్ట్నర్ వీళ్ళ వల్ల ఎంత సంతోషంగా ఉన్నారో కూడా మనము ఈ రీడింగ్లో చూద్దామండి. ద మూన్ కార్డ్ వచ్చింది, అలాగే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అండ్ ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ కూడా వచ్చింది ఈరోజు మనకి. సో కరెంట్ ఎనర్జీస్, అమావాస్య రేపు వస్తుంది. సో కొంచెం ఎనర్జీస్లలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయేమో చూద్దామండి. 6 ఆఫ్ పెంటికల్స్, సో 6 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక చిక్కుకుని ఉంటారండి మీ థర్డ్ పార్టీలో. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉందండి. ప్రేమికులు కూడా ఉన్నారు ఇందులో. సో ప్రేమికులు ఉన్నారు అండ్ పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కూడా ఈ బంధంలో చిక్కుపోయి ఉన్నారు.
సో ఈ బంధం అనేది ఏ బంధమైనా అయి ఉంటుందండి. నాట్ ఓన్లీ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్. ఎక్స్ట్రా మ్యారిచువల్ అంటే అక్రమ సంబంధం తెలుగులో, మన అచ్చమైన తెలుగులో. సో అలాంటిదే అయి ఉంటుందని మీరు అనుకోవద్దు. ఎలాంటి బంధమైనా మీకు మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనము థర్డ్ పార్టీ అని అంటాం. సో ఇక్కడ ద హై ప్రిస్టెస్ ఉమెన్ అంటే ఉమెన్ ఆర్ మెన్. హై ప్రిస్టెస్ మెన్ ఆర్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ కంట్రోల్లోనే మీ పర్సన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చెప్పిందే వినాలి. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే జరగాలి. అది జరగకపోతే ఇంకా అంతే, ఇంకా వీళ్ళ ఉగ్రరూపం చూడాల్సిందే. ఓకే. సో అంత డామినేటింగ్గా ఉంటారు వీళ్ళు. డామినేషన్ అంటే ఏంటి? అధికారం చెలాయించటం. సో అంత అధికారం అంతా వీళ్ళ చేతిలో, వీళ్ళ పెత్తనం అంతా, పెత్తనం అంటాం మనం తెలుగులో. సో ఈ పెత్తనం అంతా వీళ్ళ చేతిలో పెట్టుకొని వీళ్ళు ఏది చెప్తే అది వినేలాగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. కొద్దిమంది ఏం చేస్తారు వీళ్ళు, నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, నేను చచ్చిపోతా, నేను బావిలో దూకుతా, లేకపోతే ఇంకోటి చేస్తా, నేను ఇంకోటి చేస్తా అని చెప్పేసి ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు కొద్దిమంది. ఇంకొద్దిమంది ఎలా చేస్తారండి, ఆ, మీరు వీళ్ళు చెప్పినట్టుగా గనక వినకపోతే ఇంకా నేను మీకు ప్రాపర్టీస్ ఏమైనా ఇచ్చేది ఉందనుకోండి నేను ఇవ్వను, ఫైనాన్షియల్గా ఏమైనా ఇచ్చేది ఉందనుకోండి నేను ఇవ్వను, లేకపోతే మీకు మీ పార్ట్నర్కి అంటే మీకు మీ పార్ట్నర్కి అసలు ఎప్పటికి కూడా కలవకుండా ఏ విధంగా చేయాలో అలాగా నేను గొడవలు చేస్తాను, కొట్లాటలు చేస్తాను, నేను ఇంకా మీ పరువు తీస్తాను. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళండి వీళ్ళు. చాలా మొండి పర్సన్స్, మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు అయితే కాదు వీళ్ళు. మనం చూసుకుంటే వీళ్ళకి ఒక ఫోబియా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చెప్పింది వింటేనే వీళ్ళు ఏదైతే కరెక్ట్ అని చెప్తారో అది ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. వీళ్ళు చెప్పిందే నిజమని నమ్మాల్సిందే అది. అలా నమ్మించేటట్టుగా వీళ్ళు చేసేంత తాంత్రిక తెలివిలు కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ మాటలతో అంత ఇదిగా పర్సన్స్ని మ్యానిపులేట్ చేసేంత తెలివి ఉంటుంది వీళ్ళకి. ఓకే. దీన్ని మనం అతి తెలివి అంటాం. ఓకే. ఇక్కడైతే మీ పార్ట్నర్ని, మీ పర్సన్ని, మీ ఆమెని లేకపోతే ఆయనని ఎవరైతే ఉన్నారో వీళ్ళని కంప్లీట్గా కుంగదీస్తున్నారు. అంటే బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు. వాళ్ళు నైట్స్ కూడా చాలా గొడవలు పడుతున్నారు. మీ విషయంలో వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. వాళ్ళని ఇమోషనల్గా చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అసలు నిద్రపోనివ్వట్లేదు. నైట్స్ అంతా కూడా గొడవలు 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 చేస్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నా, వీళ్ళు సంతోషంగా అంటే మీ పార్ట్నర్ సంతోషంగా ఉన్నా వీళ్ళు చూడలేరు. అండ్ ఒకవేళ వీళ్ళు మీతో ఒకవేళ మాట్లాడాలని చూసినా, లేకపోతే మీ టాపిక్ తెచ్చినా, మీ గురించి వాళ్ళు డిస్కషన్ మొదలు పెట్టినా కూడా అక్కడికి గొడవలు అనేటివి చాలా పెద్దగా చేయడము, మీ పార్ట్నర్ని మానసికంగా వేధించడం అయితే చేసే కైండ్ ఆఫ్ పర్సన్స్ చాలా చాలా వీళ్ళు క్రూషియల్ పర్సన్స్ అని చెప్పొచ్చు. క్రూషియల్గా, మూర్ఖంగా అండ్ ఒక రాక్షస తత్వం అనే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి. దానికంటే బిఫోర్ నేను ఇది చెప్తాను. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ అండి, అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పార్ట్నర్ చాలా వరకు అయితే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారనంటే కొద్దిమంది మీకు దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు మీకు దూరంగా అయిపోయి మీ మీ వీళ్ళ ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరగా తీసుకోవాలని చెప్పేసి మీకు కంప్లీట్గా ఫైనాన్షియల్గా ఇంతో అంత ఇచ్చేసి మీకు సెటిల్మెంట్ చేసుకొని మీకు ఒక దారి చూపించేసి, అంటే లేకపోతే వీళ్ళ దారి నుంచి మిమ్మల్ని అడ్డంగా తీసేసి వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు అంటే ఇక్కడ మీ పర్సన్ని వీళ్ళు అంతగా టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మీకు ఒక సెటిల్మెంట్ చేస్తే తప్ప వీళ్ళు హ్యాపీగా ఉండరు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం. సో అందుకు ఈ విధంగా చేయాలని కొద్దిమంది అనుకుంటున్నారు. ఇంకా కొద్దిమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ ఎలా వీళ్ళ బాధలు తట్టుకోలేక, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇక్కడ వీళ్ళకి ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసి వీళ్ళ లైఫ్ నుంచి తొందరలో వెళ్ళిపోయి మీకు న్యాయం చేయాలి, మీ సైడ్ రావాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక పోతున్నారు 50% ఆఫ్ పీపుల్. దీనికి నేను మళ్ళీ క్లారిటీ కార్డ్స్ కూడా తీస్తానండి, ఎస్ఆర్ నో కార్డ్స్ కూడా తీస్తాను. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ కర్మ ఏదైతే అనుభవిస్తున్నారో చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందంటే వీళ్ళ కర్మ అనేది తొందరలోనే
కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. సో, ఆ కర్మ బంధం నుంచి వీళ్ళు విముక్తి కోరుకుంటున్నారు. అదే బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకి రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, అన్‌మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో, వాళ్ళు మీతో మళ్ళా ముందు జీవితం ఎలాగైతే ఉందో, మీతో ఎలాగైతే ఉన్నారో, సేమ్ అదే మళ్ళీ మీ మీ లైఫ్‌లోకొచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడము. ఇంకా కొద్దిమంది వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడా మీకు దూరంగా మీ పార్ట్నర్ గనుక ఉండి, వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళి, మీ నుంచి దూరమైపోయి ఉంటే గనక, వాళ్ళు కూడా మళ్ళా మీతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ కపుల్స్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీ పార్ట్నర్ వాళ్ళు కూడా వీళ్ళ కర్మ అనేది ఫినిష్ చేసేసుకొని, ఇదిగోండి వీళ్ళ కర్మ అనేది తొందరలోనే ఫినిష్ చేసుకొని మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారు. మళ్ళా ముందు జీవితం చిగురిస్తుంది చూసారా? ఇక్కడ ఆకులు ఎలా చిగురిస్తున్నాయో అలాగా మీ జీవితం కూడా చిగురించాలని చెప్పేసి మీ పార్ట్నర్ కోరుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే బ్లెస్సింగ్స్ కూడా యూనివర్స్ నుంచి రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ వీళ్ళ కర్మ అనేది తొందరలోనే ఎండ్ అయిపోతుందని అర్థం. అండ్ ఇక్కడ మీకు ఫ్యామిలీ ఎవరైతే పిల్లలు, పాపలు చక్కగా ఒక మంచి ఫ్యామిలీ బంధంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు మాయమాటలు, వీళ్ళు చెప్పే దగాకోరు మాటలు, వీళ్ళన్నీ చేసేటివన్నీ నమ్మి ఇది ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీకు మీ పిల్లలకి మీ బంధానికి దూరం చేసిన ఆ పర్సన్ని నుంచి వీళ్ళకు తొందరలోనే ఏదో రకంగా విముక్తి కలిగి, ఓకే, కర్మ అనేది కంప్లీట్ చేసుకొని మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. హ్యాపీగా ఉండాలని ఆ బ్లెస్సింగ్స్ యూనివర్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ ప్రకారంగా మీకు నేను ఇచ్చిన రీడింగ్ అండి. సో ఇక్కడ అందరూ ఉన్నారు నేను చెప్పినట్టుగా. ఎనీ రిలేషన్షిప్ అండి, మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు నేను ఇచ్చిన రీడింగ్. ఓకే, సో ఇక్కడ మరి థర్డ్ పార్టీ జీవితం ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు ముందు ముందు, మరి మిమ్మల్ని ఇంతగా క్షోభ పెట్టి ఇంతగా చేసిన వాళ్ళు మరి ముందు ముందు జీవితం ఎలా ఉంటుంది వాళ్ళకి. మరి చాలామంది నన్ను అడుగుతుంటారు, మేడం మరి ఇంతగా మమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు వాళ్ళంత సంతోషంగా ఉన్నారు, మరి కర్మ అనేది మరి వీళ్ళకి ఏం జరగదా, వీళ్ళకేమి శిక్ష అనేది పడదా యూనివర్స్ నుంచి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. సో మీకు క్లియర్గా నేను ఈ రీడింగ్లో యూనివర్స్ ద్వారా నేను చెప్తాను. చూడండి, మీకు కర్మలో ఏం జరగబోతుంది, వీళ్ళు ఎలాంటి కర్మ ముందు ముందు అనుభవించబోతున్నారు. ఎందుకంటే ధర్మం అనేది ఎప్పుడు నిలుస్తుందండి, అధర్మం అనేది ఎప్పటికీ నిలవలేదు. సో ఈ అధర్మం అనేది టైం పడుతుందండి, ధర్మం నిలవడానికి టైం పడుతుంది, ఓపిక. ఎందుకంటే ధర్మానికి ఓపిక ఎక్కువ కాబట్టి అది టైం పడుతుంది. మీ ధర్మంగా మీరు ఉన్నారు కాబట్టి మీ ధర్మం గెలుస్తుంది. కాకపోతే ఓపిక పట్టాలి, ఓపిక పడితేనే ఆ ధర్మం అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఈ అధర్మంలో ఉండి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కర్మ తప్పకుండా తగులుతుందండి. తగిలిందంటే కోలుకోలేరండి. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు పడే బాధలకి వాళ్ళు ఎన్నింతలు అనుభవించాలో అన్నింతలు అనుభవిస్తారు. సో ఆ కర్మ రావడానికి టైం పడుతుంది, వచ్చిందంటే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. సో అది అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఏదో ఓదార్పు మాటలు నేను చెప్తున్నాను అనుకోకండి, తప్పకుండా జరుగుతుందండి. మంచికి మంచి, చెడుకు చెడు కర్మ గిఫ్ట్ ఇస్తుంది. మళ్ళీ మనం చేసిన కర్మ మనకి గిఫ్ట్గా మళ్ళీ వస్తుంది, మనకి తప్పకుండా వస్తుంది. సో నువ్వు మంచి చేయి నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేయి నీకు చెడు కర్మ వస్తుంది. అది ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు అది జరుగుతుంటుంది మీ లైఫ్లో. ఒక్కసారి మీరు చేసిన మంచి పని కర్మ అయిపోయిందంటే ఆటోమేటిక్గా చెడు కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. చూద్దామండి, మరి మీరు కోరుకునే కోరిక, చాలామంది కోరుకునే కోరిక ఏంటంటే మరి ఎందుకంటే మీ బాధ అండి, అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అది ఎవరైనా అనుకుంటారు, మిమ్మల్ని ఇంతగా క్షోభ పెట్టి, ఇంత ఫైనాన్షియల్గా లాస్ చేసి, ఇంత పిల్లలకి తండ్రిని తల్లిని దూరం చేసి, వాళ్ళ సంతోషం కోసము వీళ్ళ సంతోషం కోసము ఇద్దరూ తప్పు ఉంటుందండి, ఒక సైడ్ తప్పు ఉండదు. ఓకేనా, మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి. మా పర్సన్ అమాయకురాలు, వీళ్ళు అమాయకంగా వాళ్ళ మాటలు విన్నారు, ఇది రాంగ్. మీ ఇంటెన్షన్స్ అంతా కూడా కంప్లీట్గా రాంగ్. ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ లేనిది వాళ్ళు వాళ్ళ సైడ్ లాగరు, అది అర్థం చేసుకోండి మీరు. సో అక్కడ వీళ్ళది కర్మ రెండు రకాలుగా అనుభవిస్తే బయటపడాల్సి వస్తుంది. ఒకరి కర్మ కాదు ఇది, ఇద్దరు పెనవేసుకున్న కర్మ ఇది. చూద్దామండి. ఎనీవేస్ థర్డ్ పార్టీ మరి ఏమనుభవిస్తాం, మిమ్మల్ని
మీ పార్ట్నర్ని ఇంతగా క్షోభ పెట్టిన ఆ థర్డ్ పర్సన్ ఎలా కర్మ వీళ్ళు అనుభవించబోతున్నారు. యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి నాకు. వ్యూవర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయం ఒపీనియన్ ఏంటంటే, మరి థర్డ్ పార్టీ ఇంతగా వీళ్ళని వేధించిన పర్సన్ మరి ముందు జీవితంలో మరి సంతోషంగా ఉంటారా, అసలు వీళ్ళ కర్మ వీళ్ళు ఎలా అనుభవించబోతున్నారు అనేది క్లియర్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చూస్తానండి మరి వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవించబోతున్నారు అనేది కూడా మనము ఈ రీడింగ్ ద్వారా చూద్దాం. సో మీకైతే క్లియర్ అయింది కదండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న ఆ థర్డ్ పార్టీ తప్పకుండా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. మీ పార్ట్నర్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరేనండి, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు బయటపడబోతున్నారు. వీళ్ళంతా క్వశ్చన్ వచ్చిందంటే ఏంటి అర్థం, వాళ్ళు వాళ్ళ కర్మ నుంచి బయటపడబోతున్నారు. సో ఇక్కడ చూడండి రీబర్త్, ఇది నేను చెప్తాను మీకు. ఫస్ట్ అసలు మీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవించబోతున్నారో చూద్దాం. ఇంత కర్మ వీళ్ళు కంట్రోల్ స్టక్ ఎనర్జీ డ్రీమ్ పార్ట్నర్. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవించబోతున్నారు ఏంటి అని అంటే, ఇక్కడ మీ పార్ట్నర్కి ఒక జస్టిస్ అనేది భగవంతుడు ఇస్తాడండి. వీళ్ళ పార్ట్నర్ నుంచి, మీ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు ఎంత కంట్రోల్ చేయాలి, ఈ థర్డ్ పార్టీ ఎంత కంట్రోల్. చూడండి ఇక్కడ కంట్రోల్ కార్డ్ వచ్చింది. సో మీకు తెలుస్తుంది కదా ఇక్కడ కంట్రోల్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా, ఎంత వాళ్ళు చెప్పిన మాటలలో ఉంచాలని చెప్పినా కూడా అది జరగదు. ఎందుకు జరగదు అంటే, ఇక్కడ మీ పార్ట్నర్కి బియాండ్ ద ఇల్యూషన్స్ అంటే నిజ నిజాలు తొందరలోనే తెలిసిపోతాయి ఈ థర్డ్ పార్టీ గురించి. వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళని అబద్ధాలు చెప్పో, లేకపోతే వీళ్ళని మ్యానిపులేట్ చేసో, వీళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసో, ఏదో రకంగా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారని చెప్పేసి మీ పర్సన్కి తొందరలోనే అర్థం అనేది అవుతుంది. బటర్ఫ్లైకి రెక్కలు ఎలా వస్తాయండి, నిదానంగా ఎలా విచ్చుకొని ఎలాగ బటర్ఫ్లై అయిపోతుందో అలాగా మీ పార్ట్నర్ భ్రమలో ఉన్నారు. ప్రస్తుతం మీ పార్ట్నర్ వీళ్ళ భ్రమలో ఉన్నారు, వీళ్ళ కంట్రోల్లో ఉన్నారు, వీళ్ళ మ్యానిపులేషన్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ భ్రమలో నుంచి త్వరలోనే వీళ్ళు బయటపడుతున్నారు. సో వీళ్ళ నిజాలు, వీళ్ళ గురించి ఏంటి అనేది, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది వీళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళు కంప్లీట్గా బయటపడుతున్నారు. ఈ భ్రమల నుంచి వీళ్ళు తొందరలోనే బయటపడుతున్నారు. ఎందుకు బయటపడుతున్నారు ఏంటి అంటే, మీకు వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారని వీళ్ళు చేసేటి మీ పార్ట్నర్కి నిజాలు తెలిసిపోతున్నాయండి. ఫ్యూచర్లో తప్పకుండా తెలుసుకుంటారు. వీళ్ళు తెలుసుకొని మిమ్మల్ని, ఈ పర్సన్ని కంపారిజన్, చూడండి ఇక్కడ కంపారిజన్ కార్డు చూడండి, చదువుకోండి కంపారిజన్. సో వీళ్ళు కంపేర్ చేసుకుంటారు, ఎవరు కరెక్ట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్. మీరు గ్రీన్ కలర్, ఇదేమో మీరు, ఇది థర్డ్ పార్టీ. సో వీళ్ళు ఇద్దరిని కూడా కంపేర్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్. సో ఎక్కడ ఉంటే నా లైఫ్ బాగుంటుంది, ఎవరి వల్ల నా జీవితం చెడిపోయింది, ఇదంతా కూడా వీళ్ళు అర్థం చేసుకొని కంపారిజన్ కూడా వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా మిస్ అయిపోతారు మిమ్మల్ని, చాలా అర్థం చేసుకొని మీ గురించి దిగులుగా ఆలోచిస్తూ, మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మీ గురించి వెయిట్ చేస్తూ, లేదంటే మీరు కనుక వేరే వాళ్ళతో ఇంకా వెళ్ళిపోయారా, లేకపోతే నా కోసం వెయిట్ చేస్తున్నారా, అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీరు మళ్ళీ అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాణిస్తారా లేదా అని చెప్పేసి మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకుంటూ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా, ద డ్రీమ్ కార్డ్ అండి ఇది. సో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలని ముందు వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ రీయూనియన్ అనమాట. ఇది ఏంటండి, ఇది వీఆర్ ద వరల్డ్. సో వీఆర్ ద వరల్డ్ అంటే మన రీయూనియన్. సో ఎప్పుడు మనము కలుస్తామా, ఎప్పుడు మళ్ళీ ముందులాగా అంత ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ అందరితో కలిసి ఎప్పుడు మళ్ళీ నేను ఆనందమైన జీవితం గడుపుతానా అని చెప్పేసి మీ పార్ట్నర్లో ఆలోచనలు అనేవి వస్తాయి. అప్పుడు వీళ్ళ కర్మ స్టార్ట్ అవుతుందండి. వీళ్ళ కర్మ ఎట్లా స్టార్ట్ అవుతుందో మీరు చూడండి ఇక్కడ. దీన్ని ఏమంటారంటే సుజోఫీరినియా. అంటే మీ పార్ట్నర్ అంటే ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పార్ట్నర్కి నిజం తెలిసి, ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తారో, అప్పుడు వీళ్ళ కర్మ వీళ్ళు ఎట్లా అనుభవిస్తారంటే, ఇటు అటు కాకుండా మధ్యలో వీళ్ళ జీవితం అనేది అయిపోతుందండి. ఓకే, ఒకవేళ వీళ్ళు ఇటు వెళ్ళినా వెనకకెళ్ళినా, వెనక జీవితంలో ఉన్నవాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. వెనకలు ఉన్న పర్సన్స్ వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఎవరితోనైతే ముందున్నారో ఆ పర్సన్స్ రానివ్వరు,
ఇక్కడ ముందుకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వీళ్ళ లైఫ్ నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇటు అటు కాకుండా మధ్యలో నిండిపోతారు. మధ్యలో ఊగుతున్నారు చూసారు ఇక్కడ. సో ఇలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఇటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక మధ్యలో ఊగుతూ ఉండిపోతారు. ఇంతకంటే పెద్ద కర్మ ఏం కావాలో మీరు ఆలోచించండి. ఎటు కాకుండా ఉండే జీవితం అది ఎంత బాధాకరం, ఎంత నరకం, ఎంత ఆ, మానసిక వేదన మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఒక ఇమోషనల్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారండి. ఇమోషనల్ స్ట్రక్ ఎనర్జీ అని అంటే మీరు ధర్మంగా, న్యాయంగా, లేకపోతే మీరు ఆ, అంటే మనస్ఫూర్తిగా, అంటే ప్యూర్గా మీరు ఇష్టపడ్డ పర్సన్ని మీరు కోరుకోవడంలో తప్పులేదండి. కానీ ఇక్కడ వీళ్ళు చేసినది ఏంటంటే స్వార్థం. సో ఇక్కడ వీళ్ళ స్వార్థం కోసం ఒక మంచి జీవితం, ఒక మంచి బంధంలో ఉన్న వాళ్ళని, లేకపోతే ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని దూరం చేయడం జరిగింది. దానికి వీళ్ళు అనుభవించేసింది దీన్ని నరకం అంటామండి. దీన్ని కంప్లీట్ నరకం. ఇటు అటు కాకుండా మధ్యలో ఉండే వాళ్ళని నరకంలో అంటారు. దీన్ని నరకంలో ఉండడం అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి. దీన్ని రీబర్త్ అంటాము. సో రీబర్త్. సో ఈ కర్మ నుంచి తప్పించుకోవడానికి, ఈ కర్మ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ముందు ముందు. కానీ చాలా కష్టం బయటపడటము. చాలా టైం పడుతుంది వీళ్ళకి ఆ కర్మ నుంచి బయటపడటం. ఇక్కడ మాస్టర్, ద మాస్టర్ అంటే దేవుడు అండి. ప్రతి ఒక్క కర్మ దేవుడు చూస్తుంటాడు. ద మాస్టర్ మనకి మొత్తానికి ఒక గురువు, దేవుడు, భగవంతుడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడండి. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, మనం ఏం చేస్తున్నామో, మనకు ఏం చేస్తే మనకి ఏమి ఇవ్వాలి, అన్నీ కూడా ఈ భగవంతుడు చూసుకుంటాడు. సో ఈ భగవంతుడిని మీరు నమ్ముకొని మీరు నిజంగానే మీ బంధం నిజమా, మీ ప్రేమ నిజమా, మీరు నిజంగానే మంచి న్యాయమైన కోరికలే కోరుకుంటున్నారా, న్యాయమైన బంధంలోనే ఉండాలనుకుంటున్నారా, ఇవన్నీ నిజమైతే మీ భగవంతుడు ఎప్పుడు మీ వైపే ఉంటాడు. అమావాస్య, రేపు మనకి అమావాస్య కూడా రాబోతుంది. సో అమావాస్య తర్వాత నుంచి దేవుడు మళ్ళీ మీతో ఇంకా స్ట్రాంగ్గా ఉండి, మీతో ఉండి నేను ఉంటాను, నేను మీకు ఇంకా మంచి చేస్తానన్న ఉద్దేశంతోనే భగవంతుడు కూడా ఉంటాడండి. మనం మంచి చేస్తే తప్పకుండా మనకి మంచి జరగాలని చెప్పి భగవంతుడు కూడా చూస్తాడు. ఇంటెన్సిటీ ఇక్కడ మీ పర్సన్లో ఒక ప్యాషనెట్, ఒక మంచి ఎనర్జెటిక్గా అమావాస్య తర్వాత నుంచి ఒక ఎనర్జెటిక్, ఒక ఎనర్జీ వస్తుంది వీళ్ళలో. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడము. వీళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ బంధం నుంచి విముక్తి జరగడము. ఎప్పుడెప్పుడు వీళ్ళు ఈ జీవితం నుంచి బయటపడాలని చెప్పేసి వీళ్ళు ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళాలో ఆ భగవంతుడు చేస్తాడని ఈ కార్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ అమావాస్య తర్వాత నుంచి కూడా ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో మార్పులు అయితే రావాలని భగవంతుడు కూడా చెప్తున్నారు, వస్తాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, పాస్ట్ లైఫ్, పాస్ట్ బ్యాగేజ్, క్లింగింగ్ టు ద పాస్ట్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బియాండ్ ద ఇల్యూషన్స్ కార్డ్ అంటే వాళ్ళల్లో భ్రమలు దొరికిపోయి వాళ్ళు అన్నీ అర్థం చేసుకొని పాస్ట్ లైఫ్లో ఉన్న పార్ట్నర్ గురించి, వాళ్ళతో గడిపిన క్షణాల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు గడపడం జరుగుతుంది ముందు ముందు. ఇది ఫ్రెండ్లీనెస్ కార్డ్. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ బంధం అనొచ్చు, అండ్ ఒక మంచి లవర్స్ బంధం అనొచ్చు, అంటే ఒక ప్యూర్ లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలాగైతే ఈ చెట్లు మనకి రెండు ఫ్రెండ్లీగా ఎంత బంధంతో కలిసి ఉన్నాయో ఆ బంధం అనేది నిలుస్తుంది. దీన్నే మనం రీయూనియన్ అంటాం. సో ఈ రీయూనియన్ అనేది ఎక్కడైతే స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన బంధం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే నిజమైన బంధాలు ఉంటాయో అవి ఎప్పటికి కూడా ఇలాగా కలిసి ఉంటాయి. మధ్యలో కొంచెం తుఫాన్లు వస్తాయి, కొన్ని వర్షాలు వస్తాయి, గాలులు కొట్టుకుపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఏది జరిగినా చివరికి మళ్ళీ ఇదే చిగురిస్తుంది. ఈ బంధం ఇలా చిగురించి, ఎలాగైతే చెట్లు ఇంత ఎల్లో అండ్ రెడ్, ఓకే, ఫ్రెండ్లీనెస్ అంటే ఎల్లో, రెడ్ అంటే బంధం అండి. సో ప్రేమ, బంధం రెండు మీకు ఇలాగ కలిసి ఉండేలాగా జీవితంలో ముందు జరుగుతుందని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కష్టాలండి. సో ఇవన్నీ కష్టాలు కూడా ఏమంటారు, కరేజ్ అంటే ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు పడే కష్టాలన్నింటిని కూడా తొందరలోనే తెలిగిపోయి మీకు ముందు ముందు జీవితం ఇలాగా చిగురిస్తుందని చెప్పేసి కూడా యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు అడిగారు కదండి నన్ను, మీరు వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారు, మరి మీరేం కర్మ అనుభవించబోతున్నారు అని మీరు అడిగారు కదా. మీకు జరిగేది నేను క్లియర్గా చెప్పానండి. ఇన్ని రోజులు వీళ్ళు ఎంతో కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. ఎంతో కంట్రోల్ చేసి 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 లాస్ట్కి మీ పార్ట్నర్కి నిజాలు తెలిసేలాగా వాళ్ళ కంట్రోల్తోనే మీ పార్ట్నర్ బయటపడి మళ్ళీ
వాళ్ళు మీతో మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసుకుని వీళ్ళ జీవితం నుంచి బయటపడతారు. వీళ్ళు మాత్రం అటు ఇటు కానీ ఒక నరకమైన జీవితంలో ఉండిపోతారు. ఇంతకంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలండి? ఇది ఒక నరకపు రాయం. ఇప్పుడు ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ కింద పడితే ఏమవుతుందండి? మీరే చెప్పండి. సో ఇదండి పరిస్థితి. మీ థర్డ్ పార్టీ యొక్క పరిస్థితి ఇలా తయారవుతుందని మీకు యూనివర్స్ చెప్తున్నారు. మీకు ఏం జరుగుతుందో కూడా చెప్పారు. సో ఇలా మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. అందుకని మీరు ఎప్పుడు అనుకోవద్దు నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, అదంతా ఇదే అని ఎప్పుడు కూడా అనుకోకండి. స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. సో యూనివర్స్ ద్వారా నేను తెలుసుకుంటానండి మళ్ళీ ఒకసారి మీకు మరి మీ పార్ట్నర్కి రీయూనియన్ అనేది ఉందా లేదా, మళ్ళీ మీకు క్లారిటీ అండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి. సో మళ్ళీ కూడా నేను క్లారిటీ ఇస్తాను ఈ కార్డ్స్ ద్వారా. యూనివర్స్ ప్లీజ్ నాకు ఒక్కసారి గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళు బాధపడుతున్నారు. మీరు నాకు క్లారిటీ ఇచ్చారు, వాళ్ళు తొందరలోనే నిజాలు తెలుసుకొని వీళ్ళు బయటపడతారని చెప్పి ఇస్తున్నారు. బట్ ఎప్పుడు మరి వీళ్ళు జీవితంలో సంతోషం అనేది వస్తుంది, అండ్ వీళ్ళకి రీయూనియన్ ఉందా లేదా, అండ్ ఎప్పటివరకు అవుతుంది క్లియర్గా చెప్పండి యూనివర్స్. చూడండి, ద మ్యాజిక్ మేజర్ ఆర్కనా ద మ్యాజిక్ అంటే జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది మీకు రాబోతుంది. మీ జీవితంలో తొందరలోనే చాలా మ్యాజిక్ చేయబోతున్నాడు భగవంతుడు. సో ఆ మ్యాజిక్ చేయడం వల్ల మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ పార్ట్నర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సో మీరు చాలా ఆత్రంగా, చాలా బాధగా, చాలా దీనంగా మీ పార్ట్నర్ గురించి ఎదురు చూస్తున్నారని యూనివర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు సపరేషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా, మీరు ఎవరైతే ఉన్నారో సపరేషన్ అనేది థర్డ్ పార్టీలో ఉన్న ఏదా ఉన్నా కూడా ఇది సపరేషన్. సో ఈ సపరేషన్తో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కార్డ్ అండి ఇది. సో ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు మిస్ అవుతున్నారు, మీ పార్ట్నర్ కూడా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఎంత తొందరగా కలుసుకుంటే అంత మంచిది అని వీళ్ళు కూడా అనుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఇదిగోండి నైట్ ఆఫ్ వ్యాండ్స్. వీళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుందండి వీళ్ళు ఏ జీవితంలో ఉన్నారు ప్రస్తుతము, ఏ జీవితంలో నుంచి బయటపడాలనేది కూడా వీళ్ళు అర్థం చేసుకోబోతున్నారండి ముందు. కింగ్ ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్గా వీళ్ళు ఉన్నారు. మ్యారేజ్ ఇది ఏమంటారండి 10 ఆఫ్ పెంటికల్స్. ఇది చూసారు కదా, మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ. సో మళ్ళీ ఒక మంచి జీవితాన్ని ముందు చూడబోతున్నారు మీరు. సో మ్యాజిక్ అయితే భగవంతుడు చేస్తాడండి. మీరు అసలు ఎమోషనల్గా బాధపడద్దు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ప్లీజ్ డోంట్ క్రై. ఖచ్చితంగా మీకు ముందు భవిష్యత్తు చాలా బాగుందని చెప్పేసి మీకు యూనివర్స్ కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో మీ పార్ట్నర్ ఎప్పటి వరకు వస్తారు ఏంటనేది మనము ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాను కదా, క్లియర్ కదా మీకు? ఇప్పుడు ఇంకా క్లియర్ కదండి? అయితే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మెసేజ్ అంటే కామెంట్. సో కామెంట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి ఒకసారి. మీకు లైఫ్కి సంబంధించిన పర్సనల్ రీడింగ్ కూడా తీసుకుంటే బెటర్ అండి. సో ఈ అమావాస్య తర్వాత నుంచి మరి ఎన్ని మంత్స్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ ఒకసారి రీయూనియన్ ఉందా లేదా అనేది మనము ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి నాకు. వీళ్ళ పార్ట్నర్కి ఎప్పటివరకు రీయూనియన్ ఉంది? సో మీరు చెప్పినట్టుగానే వీళ్ళ పార్ట్నర్లో మార్పులు అనేవి జరిగి థర్డ్ పార్టీ గురించి వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళతో కంపేర్ చేసుకొని వీళ్ళ దగ్గరికి తిరిగి రాబోతున్నారు. మీరు వీళ్ళతో ఉన్నారు భగవంతుడు అని చెప్పేసి చెప్పారు. ఒక్కసారి క్లియర్గా క్లారిటీ ఇవ్వండి. వీళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు రీయూనియన్ ఉంది. సో థర్డ్ పార్టీ చూసారండి, థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా, చాలా ఏమంటారండి కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నన్ను వదిలి వెళ్ళిపోరు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను మీకు ఎప్పటి వరకు వస్తారో కూడా నేను క్లియర్గా చెప్తాను, చూపిస్తానండి కార్డ్స్. 1 సెకండ్. టవర్ కార్డ్ వచ్చింది, గొడవలు అయితే. ఓకే, సో ఇక్కడ మీ థర్డ్ పార్టీ అయితే ప్రస్తుతం అండి మీ పార్ట్నర్ని మీకు దూరం పెట్టి ఒక కత్తి పట్టుకొని కూర్చున్నారనమాట. మిమ్మల్ని మీ పార్ట్నర్ని కలవనీయకుండా. వాళ్ళు అలాగే ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ దట్ ఇంటెన్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటున్నానంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని త్వరలోనే కలవాలని అనుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ వచ్చేసండి మనకి టవర్ కార్డ్ ఇక్కడ నాకు 5th మంత్కి వచ్చింది. సో మోస్ట్లీ ఒక 6 months లోపల అనుకోండి, ఇంకా ఓకేనా, ఒక 6 months లోపల ఎప్పుడైనా జరగచ్చు. ఇదిగోండి ద చారియట్ కార్డ్. అంటే మీరు భగవంతుని నమ్మండి,
మీ బంధం ఏదైతే ఉందో అది భగవంతుడు ఇచ్చిన బంధం, ట్రెడిషనల్ మ్యారేజ్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మ్యారేజ్ బంధం అనేది చాలా మందిలో ఉన్నట్టున్నారు, చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు. సో మ్యారేజ్ బంధం ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మ్యారేజ్ బంధం నిలవాలని మీరు కోరుకుంటున్నారు కదా, సో ఆ బంధం నిలవడానికి మనకి ఎంతో టైం పట్టదండి. తొందరలోనే మీ పార్ట్నర్కి ఒక మంచి గైడెన్స్ దొరుకుతుంది వీళ్ళకి. ఏదో విధంగా వీళ్ళకి నిజాలు తెలవడము, వీళ్ళు డిస్కషన్స్ అన్నీ కూడా చేస్తారు ఒక 1 or 2 months లోపల. సో నెక్స్ట్ 2 to 3 months లోపల మీ గురించి ఎంక్వైరీలు చేయడము, మీ గురించి బాధపడటం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అంటే మూమెంట్ స్టార్ట్ అవుతుందని అర్థం అండి. అంటే వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడము, తర్వాత ఎమోషనల్గా వీళ్ళు బాధపడటం కూడా జరుగుతుంది. తర్వాత టవర్ కార్డు అంటే వీళ్ళిద్దరికి గొడవలు, మీ హస్బెండ్ కానీ మీ వైఫ్కి కానీ, లేకపోతే మీ పర్సన్కి, మీ లవర్కి, ఎవరైనా సరేనండి, వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఈ థర్డ్ పార్టీతో గొడవలు అయితే చేసుకుంటారు. తర్వాత క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీతో ఎమోషనల్గా బంధం కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇది మోస్ట్లీ 6 months లోపల మీ బంధం కలవాలని ఆ భగవంతుడు కూడా దీవిస్తున్నాడండి. ఓకేనా. సో ఇక్కడైతే థర్డ్ పార్టీ ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్గా మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్నారు. మోస్ట్లీ ఇది ఒక కర్మ బంధం అండి. నేను చెప్తున్నాను కదా, ఈ కర్మ బంధం అనేది మీ పార్ట్నర్ చేతులారా చేసుకున్నది. ఎందుకంటే వాళ్ళే వీళ్ళు చెప్పినట్టుగా నమ్మి, వీళ్ళ మాటలు నమ్మి, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని వీళ్ళ మాయమాటలలో పడి వెళ్ళింది వాళ్ళ చేతులారా చేసుకున్న కర్మ అండి. సో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ జీవిత ఆనందం కోసం వెళ్ళారు. కాబట్టి ఈ కర్మ అనేది వాళ్ళకి అక్కడ కంప్లీట్ అయిపోవాలి. అయిన తర్వాతనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా సెలబ్రేషన్ అండి ఇది. సో హ్యాపీగా మీరు ఈ బంధంలో ఆనందంగా ఉండబోతున్నారని యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు. మోస్ట్లీ ఒక 6 months అయితే మ్యాక్సిమం టైం పడుతుంది. అందరికీ కాదండి, ఇదేంటంటే జనరల్ రీడింగ్, మనకి కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇది ఎవరికైనా వర్తిస్తుంది. కాకపోతే ఇందులో అక్యురసీ అనేది 60 to 70% ఉంటుంది. కొద్దిమంది జీవితాలలో టైం కూడా పడవచ్చు, లేకపోతే ఇంకా ముందు కూడా అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కాకపోతే కరెక్ట్గా మీ లైఫ్కి సంబంధించింది కావాలంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు తప్పకుండా మీ లైఫ్కి సంబంధించిన ఒక సొల్యూషన్ వస్తుంది. నేను ఒకసారి ఒక కార్డు తీస్తానండి. నేను ఎందుకు తీద్దాం అనుకుంటున్నాను ఏంటి, ఒక్కసారి నేను ఒక కార్డు తీస్తాను. యూనివర్స్ ఒక్కసారి నాకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. వ్యూవర్స్ ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీ సైడ్ నుంచి. ప్లీజ్ యూనివర్స్, వ్యూవర్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. పాజిటివ్ మెసేజ్ ఇస్తున్నారండి ఇక్కడ. జస్టిస్. ఓకే, భగవంతుడు ఏం చెప్తున్నాడండి, మీకు జస్టిస్ వస్తుంది, మీకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. సో యూనివర్స్ ద్వారా మీకు చెప్పమని నాకు ఈ కార్డు ఇస్తున్నారు యూనివర్స్. సో జస్టిస్ అనేది తప్పకుండా జరుగుతుంది, మీరేం వరీ అవ్వద్దు, తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ ద్వారా కూడా మీకు చాలా సొల్యూషన్స్ అనేది కూడా మీకు యూనివర్స్ ద్వారా దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. Gratitude, gratitude, gratitude. Take this positive energy from the universe and claim this positivity. Okay, Nandi? Have a great day. Thank you.